ఇవన్నిటికన్నా ముందు అసలు గట్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్యాసెస్కి. దాన్నే ఆయుర్వేదంలో ఈ గట్ క్లీనింగ్కి మేము చాలా చక్కటి ట్రీట్మెంట్ లైక్ వీరేచన క్రియ అంటాము. ఇవి ఇంట్లో కూడా మేము కొన్ని స్పెసిఫిక్ ఘృతాలు ఇచ్చి బాడీని అవి తాగించడం వల్ల ఒక 7-8 రోజులు తాగించడం వల్ల ప్రతి సెల్లో పేరుకున్న టాక్సిన్స్ అన్నీ స్టమక్లోకి వస్తుంది. వచ్చినప్పుడు వీరేచన ద్రవ్యం ఇవ్వటం వల్ల ఒక 5 to 10 మోషన్స్ క్లీన్ చేయగలిగితే బాడీలో అసలు ఉన్నది పేరుకుపోతుంది. తర్వాత అగ్ని దీప్తి అంటాం. అంటే మన డైజెస్టివ్ ఫైర్ జఠరాగ్నిని ఎప్పుడైతే మనం సరి చేస్తామో, ఇంబ్యాలెన్స్గా ఉండి ఆ ఫైర్ని కరెక్ట్ చేస్తామో, తీసుకునే ఫుడ్ మన బాడీ డైజెస్ట్ చేసుకుంటుంది. ఫస్ట్ ఈ ప్రాసెస్కే మనము కొంచెం ఓపిక్గా ఉండాలి. ఎప్పుడైతే ఈ ప్రాబ్లంకి మీరు చూస్తుంటారు అదే పనిగా గ్యాస్ ట్యాబ్లు వేసుకుంటారు, వేసుకున్న రోజులు బాగానే ఉంటుంది, వేసుకోకపోతే మళ్ళీ అదే ప్రాబ్లం అవుతుంది. సో అందుకని మేము ఏమంటాము, మూల కారణాన్ని తెలుసుకొని ఈ గ్యాస్ట్రిక్కి నేను చెప్పినట్టు ఈ కంప్లీట్ క్లిన్సింగ్ చేయగలిగితే, అలానే బాడీని డైజెస్టివ్ ఫైర్ని కరెక్ట్ చేయగలిగితే, అది ఫుడ్స్ ద్వారా, మెడిసిన్స్ ద్వారా, అలానే టైంకి ఫుడ్ తీసుకోవడము, ఎర్లీగా పడుకోవటము, అండ్ వాటర్ హైడ్రేట్గా ఉండటము, అలానే ఫైబర్ ఫుడ్ కూడా మనకు ఉండాలి. అవి ఆకుకూరల్లో, ఫ్రూట్స్లో ఎస్పెషల్లీ జామకాయ కండి, అరటిపండు, ప్రూన్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఈ ఇంటెస్టైనల్ మ్యూకస్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది.